హలో అభినవాస్, ఈరోజు వేడివేడిగా రుచికరమైన చింతామణి చట్నీ చేయడం చూద్దామా. దీన్నే బాంబే చట్నీ అని, శనగపిండి చట్నీ అని కూడా అంటారు. ఈ చట్నీ దోశల్లోకి, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 3 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తాలింపు దినుసులు కొంచెం వేడిన తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇది లేకపోతే కనుక ఓన్లీ పచ్చిమిర్చి కట్ చేసి ముక్కలు వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ కలిసే వరకు కలుపుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత గిన్నెలోకి ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలోకి 2 స్పూన్లు శనగపిండి తీసుకొని అందులో కొంచెం మిరియాల పొడి వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. అలా నీళ్లు మరిగిన తర్వాత మూత తీసుకొని ముందుగా కలుపుకున్న శనగపిండి పేస్ట్ని ఇలా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. పిండి కింద అడగంటకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. అది మిక్చర్ కొంచెం మరగడానికి వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకొని, అలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మరి చూసారు కదా చింతామణి చట్నీ ఎలా చేయాలో. వేడివేడిగా దోశల్లోకి, ఉప్మాలోకి చాలా రుచిగా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవాస్. థ్యాంక్ యూ.